నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. తిరుమల లడ్డూలో ఆ తయారీకి సంబంధించి కల్తీ నెయ్యి వినియోగించాలనే వ్యవహారంపై తమిళనాడు ఏఆర్ డైరీ స్పందించింది. నెయ్యి సరఫరాపై టీటీడీ వివరణ కోరిందని, అన్ని వివరాలు టీటీడీకి అందించామని ఏఆర్ డైరీ వెల్లడించింది. జూలైలో 16 టన్నుల నెయ్యి సరఫరా చేశామని, నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని ఏఆర్ డైరీ వెల్లడించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి. ఏఆర్ డైరీ నుంచి వివరణ కోరిందని, దానికి తగ్గట్టుగా టీటీడీకి ఆ వివరణతో కూడిన ఒక నివేదికను అందించామని డైరీ నిర్వాహకులు తెలిపారు. వివరాలేంటి? ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం మహాప్రసాదంగా భావించే తిరుమల లడ్డూపై కూడా రాజకీయ దుమారం అయితే చెలరేగింది. గత 2 రోజులుగా ఏదైతే కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం, మా కూటమి ప్రభుత్వం కూడా తిరుమలను ప్రక్షాళన చేయాలని చెప్పి ఇప్పటికీ గత 2 నెలలుగా తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టిన శ్యామలరావు మొదటగా తిరుమల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా జాయిన్ అయిన తర్వాత దాదాపు గంట సేపు పాటు తిరుమల శ్యామలరావు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కొన్ని సూచనలు చేశామని చెప్పి ఇప్పటికే శ్యామలరావు చెప్పారు. అందులో భాగంగా ఏదైతే తిరుమలలో సామాన్య భక్తులకు కేటాయిస్తున్నటువంటి అన్నప్రసాద విభాగం, అదేవిధంగా స్వామివారి దర్శనంతో పాటు స్వామివారి దర్శనం అనంతరం లడ్డూ ప్రసాదంలో కూడా భారీ అవినీతి జరిగిందని చెప్పి కూడా ఇప్పటికే టీటీడీ అధికారులు ఇప్పటికే టీటీడీ కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైసీపీ కూడా ఈ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కూడా దాదాపు ఆరోపణలు చేసిన అనంతరం ఏదైతే గత 2 రోజులుగా తిరుమల స్వామివారి లడ్డూ ప్రసాదంలో కూడా కల్తీ నెయ్యి వచ్చిందని చెప్పి గత 2 రోజుల క్రితం కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆరోపణలు చేయడంతో కూడా కొత్తగా ఏర్పడిన శ్యామలరావు కూడా దాన్ని ఏపీ డైరీ ఫుడ్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఆ డైరీ ద్వారా కూడా దాదాపు జూలై నెలలో 16,000 లీటర్ల ఆ ట్యాంకర్లు కూడా కొన్నారని చెప్పి అందులో భాగంగా 4 ట్యాంకర్లు కూడా 6వ తేదీ జూలై 2024, 12వ తేదీ జూలై 24వ తేదీ కూడా 2 ట్యాంకర్ 6వ తేదీ 2 ట్యాంకర్ నుంచి శాంపిల్ తీసాము, 12వ తేదీ 2 ట్యాంకర్ నుంచి శాంపిల్ తీసి చెక్ చేసాము. అందులో తిరుమలలో అయితే ల్యాబ్ ఏదైతే గీకి సంబంధించిన ల్యాబ్ లేకపోవడంతో ఎన్డీడీపీ ద్వారా శాంపిల్ చేయించాము. అక్కడ కూడా ఏదైతే వెజిటబుల్ నుంచి వస్తున్నట్టు కొవ్వును, అదేవిధంగా జంతు కలేబరాల నుంచి వస్తున్న ఫ్యాక్ట్ కూడా ఈ నెయ్యిలో మిక్స్ అని చెప్పి నిర్ధారణ చేసింది. ఈ విషయాన్ని 2 రోజుల క్రితం ఏపీ ముఖ్యమంత్రి కూడా విజయవాడలో 100 రోజుల పాలన ఎలా ఉంది అని చెప్పేదాన్ని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే దీనిపై కూడా కామెంట్ చేశారు. అటు తర్వాత రాష్ట్ర రాజకీయం కూడా లడ్డు దాని పేరు కూడా లడ్డు విషయం కూడా పెను వివాదే. అది భక్తుల మనోభావాలకు ముడిపడింది కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు కూడా తిరుమల అన్నమయ్య భవన్లో కూడా టీటీడీఓ శ్యామలరావు కూడా ఒక మీడియా సమాచారం ఏర్పాటు చేసి టీటీడీలో అసలు నెయ్యి క్వాలిటీ ఏ విధంగా ఉంది అని చెప్పి నేను తిరుమలకు బాధ్యతలు చేపట్టిన తర్వాత తిరుమలలో పనిచేస్తున్న అధికారులు, అదేవిధంగా కోర్టులో పనిచేస్తున్న అధికారులు కూడా కొంతమంది ప్రయత్నించేగా ఏదైతే తిరుమలకు వస్తున్నట్టు నెయ్యి కూడా క్వాలిటీ లేదని చెప్పి టీటీడీఓ చెప్పారు. అటు తర్వాత తిరుమల లడ్డు క్వాలిటీ పెంచాలంటే ఏ విధంగా చేయాలి అన్న తర్వాత స్వామివారికి వచ్చే నెయ్యిని కూడా క్వాలిటీ ఏదైతే అడల్ట్రేషన్ అనే కంపెనీ అడల్ట్రేషన్ అనే శాంపిల్ ని కూడా చేయించాలని చెప్పడంతో కూడా అటు తర్వాత ఆ లడ్డు క్వాలిటీలో కూడా భారీగా కల్తీ జరిగిందని చెప్పి కూడా శ్యామలరావు చెప్పారు. దాని తర్వాత 75 లక్షలు పెట్టి తిరుమలలో ఉన్నటువంటి ల్యాబ్ లో కూడా ఈ టెస్ట్ ఉంటే సరైన ల్యాబ్ ఫెసిలిటీ ఉంటే ఇంత ఘోరమైన జరిగేది కాదని చెప్పి కూడా ఈవో శ్యామలరావు తెలిపారు. అటు తర్వాత 320 రూపాయలకి ఎలా కొంటారు, అదేవిధంగా బయట 1 లీటర్ నెయ్యి కొనాలంటే దాదాపుగా 600 నుంచి 700 రూపాయలు వెచ్చించాల్సి, అటువంటిది 320 రూపాయలకి ఇస్తున్నారంటే టీటీడీ అంత తక్కువకి ఎందుకు కొన్నారనే దానికి కూడా టీటీడీ ఈవో దగ్గర కూడా సమాధానం లేదని చెప్పి కూడా శ్యామలరావు తెలిపారు. రైట్ గోపి, థ్యాంక్ యూ.